మతం పేరుతో లక్షల మందిని చంపడం పవిత్రమని కొందరు చెప్పారు. దేవుని కోసం యుద్ధం అంటూ యూరోప్ నుంచి జెరూసలేం వరకు రక్తం పారించారు. ఈ రక్తపాతానికి మూలం ఎవరు? ఒక చక్రవర్తి యొక్క విన్నపం మరియు ఒక పోపు యొక్క పిలుపు. ఇదే క్రూసేడ్స్. ఆధ్యాత్మిక ముసుగులో మానవత్వాన్ని చంపిన చరిత్ర. ఈ వీడియోలో ఈ చరిత్రని గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 11వ శతాబ్దంలో యూరోప్లో క్రైస్తవ చర్చి అత్యంత శక్తివంతమైన సంస్థగా రాజకీయ ఆధ్యాత్మిక జీవితాలను నియంత్రించింది మరియు పోప్ దేవుని యొక్క ప్రతినిధిగా భావించబడుతూ రాజుల మీద కూడా అధికారం చెలాయించేవాడు. ఆ సమయంలో అతని మాటే శాసనం. జెరూసలేం క్రైస్తవులకు పవిత్ర భూమి. అప్పటికి ముస్లిం పాలకుల ఆధీనంలో ఉంది. కానీ ముస్లిం ఖలీఫాలు క్రైస్తవ యాత్రికులను సాధారణంగా అనుమతించేవారు. అయినా 1009లో ఫతిమిద్ ఖలీఫా అయిన అల్ హకీం పవిత్ర సెపుల్కర్ చర్చిని ధ్వంసం చేసిన సంఘటన కొంత ఉద్రిక్తతను రేకెత్తించింది. ఈ నేపథ్యంలో ఒక చక్రవర్తి యొక్క వేడుకోలు ఈ క్రూసేడ్స్కి మొదటి అడుగు వేసింది. 1095లో బైజెంటైన్ చక్రవర్తి అలెక్సియోస్ పోప్ అర్బన్ II సహాయం కోరాడు. ఎందుకంటే అతని సామ్రాజ్యం నాశనమవుతుంది. 1091లో మంజికెట్ యుద్ధంలో సెల్జుక్ టర్కుల చేతిలో బైజెంటైన్ సైన్యం ఘోరంగా ఓడిపోయింది. అనటోలియా భూభాగాలు కోల్పోయారు మరియు కాన్స్టాంటినోపుల్పై ముప్పు వచ్చి పడింది. అలెక్సియోస్కి పశ్చిమ యూరోప్ నుంచి సైనికులు కావాలి. అందుకే అతను పోప్ను ఆశ్రయించాడు. క్రైస్తవ సైన్యాన్ని పంపండి అని వేడుకున్నాడు. పోప్ అర్బన్ II ఈ విన్నపాన్ని ఒక బంగారు అవకాశంగా చూశాడు. అతనికి ముఖ్యంగా 2 లక్ష్యాలున్నాయి. 1054లో క్రైస్తవ చర్చి రెండుగా విడిపోయింది. పడమటి క్యాథలిక్ చర్చ్ మరియు తూర్పు ఆర్థడాక్స్ చర్చ్. అలెక్సియో సహాయం కోరడం ద్వారా పోప్ తూర్పు ఆర్థడాక్స్ చర్చిని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. అతనే క్రైస్తవ లోకానికి ఒకే ఒక నాయకుడు అవ్వాలని ఆశించాడు మరియు యూరోప్లో చర్చి పట్ల నమ్మకం తగ్గుతుంది. అవినీతి, రాజకీయ గందరగోళం వల్ల ప్రజలు చర్చిని ప్రశ్నించారు. ఒక పవిత్ర యుద్ధం ప్రజల్లో మతభక్తిని రగిలించి చర్చి శక్తిని పునరుద్ధరిస్తుందని పోప్ భావించాడు. 1095లో ఫ్రాన్స్లోని క్లెర్మాంట్లో పోప్ ఒక శక్తివంతమైన ప్రసంగం ఇచ్చాడు. దేవుని కోసం యుద్ధం, జెరూసలేంను ముస్లింల నుంచి విముక్తి చేయండి, ఈ యుద్ధంలో చేరితే మీ పాపాలు క్షమించబడతాయి అని చెప్పాడు. ఈ మాటలు యూరప్ను కదిలించాయి. అతను ముస్లింలు జెరూసలేంను నాశనం చేస్తున్నారని ప్రచారం చేశాడు. ఇది పూర్తి నిజం కాదు, కానీ ఈ నినాదం ప్రజల ఆవేశాన్ని రెచ్చగొట్టింది. కానీ ఈ పిలుపు ఒక పవిత్ర యుద్ధంగా మొదలవలేదు. అది నరహత్య యాత్రగా మారింది. యూరప్లోని యూదులపై దాడులు, గ్రామాల దోపిడీ మరియు రైన్లాండ్లో వేలాది యూదులను క్రూరంగా చంపారు. ఇది చరిత్రలో రైన్లాండ్ నరసంహారంగా నమోదైంది. 1099లో క్రుసేడర్లు జెరూసలేంను రక్తపాతంతో ఆక్రమించారు. ముస్లింలు, యూదులు, పిల్లలు, స్త్రీలు ఎవ్వరిని వదలలేదు. పట్టణం రక్తపు సముద్రంగా మారింది. కొంతమంది చరిత్రకారుల ప్రకారం గుర్రాల మోకాళ్ళ వరకు రక్తం నిలిచిందట. ఇది పోప్ పిలుపునిచ్చిన పవిత్ర యుద్ధ ఫలితం. కానీ ఇది మతపరమైన సంస్కరణ కాదు, మానవతా విలువలపై జరిగిన దాడి. 2, 3, 4 క్రుసేడ్లు ఏవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. 3వ క్రుసేడ్లో రిచర్డ్ ది లయన్ హార్ట్ మరియు సలాహుద్దీన్ మధ్య జరిగిన ఈ యుద్ధం చరిత్రలో ముఖ్యంగా నిలిచింది. కానీ జెరూసలేంను తిరిగి ఆక్రమించలేకపోయారు. 4వ క్రుసేడ్ అయితే దశ తప్పింది. ఈసారి ముస్లింలపై కాదు, ఒక క్రైస్తవ నగరమైన కాన్స్టాంటినోపుల్పై దాడి చేశారు. ఆ నగరం దోచబడింది. దేవాలయాలు ధ్వంసమయ్యాయి. ఇది మతం కోసం కాదు, ఇది కేవలం రాజకీయ అవసరాలు, సంపదపై ఆసక్తి కలగలిసిన చర్య. పోప్ పిలుపు పవిత్ర భూమిని కాపాడండి క్రూసేడ్లకు ఆరంభమైంది. కానీ వాస్తవం చూస్తే ఇది కేవలం మత నమ్మకమే కాదు, ఇందులో
అధికార చైతన్యం, రాజకీయ లక్ష్యాలు, వ్యక్తిగత స్వార్థం కూడా కలిశాయి. ఆయన చెప్పిన మాటలు, యుద్ధానికి వెళ్ళండి, మీ పాపాలు క్షమించబడతాయి. ఆ కాలంలో ఈ మాటలు ఎంతో మందికి ప్రేరణగా నిలిచినప్పటికీ దీని ఫలితంగా హింసకు ఓ మతపరమైన చట్టబద్ధత లభించింది. ఈ యుద్ధాల వల్ల మతాల మధ్య దూరం పెరిగింది. యూదులపై దాడులు జరిగాయి. ముస్లింలలో అనుమానం పెరిగింది. మతం పేరుతో ప్రారంభమైన ఈ యుద్ధాలు మానవత్వానికి ఓ పరీక్షగా మారాయి. క్రుసేడ్లు మనకి ఒక విషయాన్ని నేర్పించాయి. మతం మంచి కోసం ఉపయోగిస్తే అది మార్గాన్ని చూపుతుంది, కానీ అధికారం కోసం దాన్ని వాడితే అది నాశనాన్ని తీసుకొస్తుంది. పోప్ ఇచ్చిన పిలుపు యుద్ధాన్ని మాత్రమే కాదు, శతాబ్దాల విభేదాన్ని రగిలించింది. చరిత్ర నుంచి మనం నేర్చుకోవాలి. మతం ద్వేషానికి కాదు, ప్రేమకు, శాంతికి ఉపయోగించాలి. ఫ్రెండ్స్, మీకు ఈ కథ ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటివి ఇంకెన్నో తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.